బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అయితే రౌడీల దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ రౌడీల్ని మర్యాదగా ఇల్లు ఖాళీ చేస్తారా, లేదంటే నా స్టైల్లో మీకు బుద్ధి చెప్పమంటారా? మీరు ఇల్లు ఖాళీ చేస్తే ఆ పెద్దాయన ఈ ఇంటిని అమ్ముకొని వాళ్ళ కూతురి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. మర్యాదగా ఖాళీ చేయండి. ఏంటి, నిన్ను వకాసు పలిపించాడా ఆ ముసలోడు? వాడికి లేదు అంత సీను, నీకు కూడా లేదు, మర్యాదగా వెళ్ళిపో అని రౌడీలు అంటారు. దాంతో బాలుకి చాలా కోపం వస్తుంది. ఇక రౌడీలకి మర్యాదగా చెప్తున్నాను వినండి అని అంటూ ఉంటే బాలు మీద చేయి వేస్తాడు. దాంతో బాలుకి కోపం వచ్చి ఇక బాలు ఆ రౌడీల్ని చితక్కొట్టేస్తాడు. ఇక వాళ్ళు ఆ బాలు కొట్టే దెబ్బలకి భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే ఇక బాలు అయితే ఆ రౌడీల్ని బాగా కొట్టేస్తూ ఉంటే రౌడీలు పారిపోతూ ఇక కిందకైతే వస్తారు. ఇక అప్పుడే అట్టుగా ఒక పోలీసులైతే బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇక బాలు ఆ రౌడీల్ని బాగా కొట్టడం చూసిన ఆ పోలీసులు ఒక్కసారిగా ఇక బైక్ని ఆపుతారు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి గొడవ అని వెనకాలే ఇక ఆ రౌడీలు, సార్ సార్, మేము ఈ ఇంట్లో అద్దెకుంటున్నాము, మాతో ఇల్లు ఖాళీ చేయడం కోసం ఇదిగోండి ఈ ఓనరు అతనికి డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొట్టిపిస్తున్నాడు, ఇగోండి వాడు ఎలా కొడుతున్నాడో చూడండి అని వెనకాలే ఇక వెంటనే బాలు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్, వీళ్ళు ఈ పెద్దాయనకి అద్దె డబ్బులు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారు అని వెనకాలే అక్కడే ఉన్న పెద్దాయన కూడా, అవునండి, ఎన్ని రోజుల నుంచో ఇంటి అద్దెని ఇవ్వమన్నా ఇవ్వలేదు, ఇల్లు ఖాళీ చేస్తామన్నా చేయట్లేదు, అందుకే ఇతన్ని పిలిపించాను, డబ్బులు ఇచ్చింది వాస్తవమే, కానీ నేను ఇక్కడికి పిలిపించింది మాత్రం ఈ వీళ్ళని పంపించడం కోసమే, వీళ్ళు రౌడీ వెధవులు అని అంటారు. ఇక అప్పుడే ఇన్స్పెక్టర్, చూడండి, ఇలాంటిది ఏదైనా అయితే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి, ఇలా మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా, ఇలా గొడవలు పడతారా? సరే సరే, చూడు, నువ్వు రేపు స్టేషన్కి రా, ఏయ్ పదండ్రా మీరు అంటూ రౌడీలనైతే తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ పెద్దాయన, బాబు చాలా పెద్ద సహాయం చేసావు బాబు, ఈ డబ్బులు తీసుకో బాబు అని వెనకాలే, చూడు పెద్దాయన, నేను ఈ పని చేసింది నువ్వేదో ఇచ్చే 10,000 కోసం కాదు, ఆడపిల్ల పెళ్ళి అన్నావు, ఒక ఆడపిల్ల పెళ్ళి ఇలాంటి పోరంబోకుల వల్ల ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆ తండ్రి పడే కష్టం ఏంటో నాకు బాగా తెలుసు, అందుకే నువ్వు ఈ మాట చెప్పగానే వచ్చి వీళ్ళతో ఇల్లు ఖాళీ చేయించాను, ఇక నీకు ఏ సమస్య లేదు, నీ కూతురి పెళ్ళి ఏ కష్టం లేకుండా చేసుకో అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక ఇంతలోకి సెంటర్లోకి వస్తాడు. అప్పుడే రాజేషు, ఒరే బాలు, గొడవేం జరగలేదు కదా? ఏం లేదులేరా, 4 తంతే వాళ్ళే వెళ్ళారు, ఇంతలో పోలీసులు వచ్చారు. ఏంట్రా? అవునులే, గొడవ జరిగింది కదా, అందుకే పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి రేపు నన్ను కూడా స్టేషన్కి వచ్చి దీని మీద సంతకం చెప్పినారు, అంతే. అంతేనా? ఇంకా అక్కడ ఏం పెద్ద సమస్య అవుతుందనని చాలా భయం వేసిందిరా, నువ్వేం టెన్షన్ పడమాకు, సమస్య ఏం లేదులే. సరేరా, మరి మన సిస్టర్కి స్కూటీ గురించి ఇదిగో డబ్బులు రాజేష్ ఇస్తాడు, ఏదో ఒకటి చేసి నెల నెల ఈఎంఐ ఎలాగోలా కడదాం లేరా బాలు, ముందు సిస్టర్కి బైక్ తీసేసుకో, సిస్టర్ సంతోషపడుతుంది. కరెక్ట్గా చెప్పావురా, పద అంటూ బాలు అయితే ఇక రాజేష్ని తీసుకొని స్కూటీ అయితే కొనేస్తాడు. ఇంతలోకి బాలు ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్తాడు. దాంతో ఇంట్లో వాళ్ళెవరికి ఏమీ అర్థం కాదు. ఇక ఇంతలోకి మీనాకి కూడా ఫోన్ చేసి బయటికి రమ్మంటాడు. ఏమైందండి, నాకు వంట ఉంది, మీనా నేను అర్జెంటుగా బయటికి రమ్మన్నాను, ముందు బయటికి రా అని వెనకాలనే ఇక ఇక అందరూ కూడా బయటికి వస్తారు. రాగానే వాళ్ళందరినీ చూసిన బాలు, ఏంటి అందరూ షాక్ అయిపోయారా, ఏంట్రా మళ్ళీ ఆటో డ్రైవర్ లాగా ఈ కోటు వేశావు అని చెప్పేసి మనోజ్ అంటాడు. మళ్ళీ కారం వేసుకున్నాడేమో, ఎవరికి తెలుసు అని రోహిణి అంటుంది. దాంతో ఒక్కసారిగా మీనా, ఏవండి, ఏంటి మీరు మళ్ళీ ఆటో డ్రైవర్గా జాయిన్ అయ్యారా ఏంటి? మీనా, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు నీ పూల వ్యాపారాన్ని మళ్ళీ స్టార్ట్ చేసేలా చేశాను, దాన్ని చూడు. ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక బాలు అయితే బండిని చూపించి, మీనా, ఈ రోజు నుంచి నువ్వు బిజినెస్ చేసుకునేది ఈ బండి మీదే. ఏంటండి మీరు అంటుంది? అవును, ఆన్లైన్ బిజినెస్, సెల్ ఫోన్ ద్వారా నీకు పూల ఆర్డర్లు వస్తాయి, ఆ పూలన్నింటినీ కూడా నువ్వు ఆర్డర్ ఇస్తూ వెళ్తావు ఈ బండి మీద అని వెనకాలే, సూపర్ బాలు, పూల బండిని తీపిచ్చేసి సెల్ ఫోన్ బండిని ఏర్పాటు చేశావన్నమాట, ఇక మీనా టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి శృతి అంటుంది. రోహిణికి చాలా కోపం వస్తుంది. ఇక ప్రభావతి అయితే, ఇదేంటి, దీంతో పూల కొట్టు తీయించేస్తే నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటుంది అనుకుంటే ఇది ఏకంగా సెల్ ఫోను స్కూటీనే పెట్టేసిందా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక మీనా అయితే చాలా సంతోషపడిపోతుంది. ఇంకా సత్యం, ఒరే బాలు, చాలా మంచి పని చేసావు, పాపం మీనా నిన్న పూల బండి తీసుకెళ్ళినప్పటి నుంచి బాధపడుతూనే ఉంది, మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి, అవును, ఇంత డబ్బులు నీకు ఎక్కడివిరా అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి బాలు, మీనా నాకు బాగా ఆకలేస్తుంది, ముందు నాకు టిఫిన్ పెడతావా, భోజనం పెడతానండి పదండి అని అంటుంది. ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇంతలోకి ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు వీడికి ఇంత డబ్బు ఎక్కడిది,
వీడు స్కూటీ కొన్నాడంటే స్కూటీ చాలా ఖరీదే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడే మనోజ్ రోహిణి కిందకి వస్తారు. అమ్మా, ఆకలేస్తుంది, భోజనం పెడతావా? ఎప్పుడు చూసినా తిండిగోలే. చూసావుగా, ఆ బాలుగాడికి ఆ మీనా కారు కొనిచ్చింది, ఆ పూలమ్మే. తర్వాత వాడేమో దీనికి స్కూటీ కొన్నాడు. కానీ మీ ఇద్దరు ఎందుకు పనికి రాకుండా తింటూ ఉండండి. అది కదంటీ. ఏంటి రోహిణి, ఎన్ని రోజులని మనోజ్ ఇలాగే ఖాళీగా ఉండాలి? వాడికి మీ నాన్నతో చెప్పి ఏదైనా బిజినెస్ పెట్టించే ఆలోచన ఉందా లేదా? ఆంటీ, నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు, నేను ఏం చెప్పగలను? ఏదైనా అంటే ఈ మాట చెప్తావు అని చెప్పేసి అంటుంది. ఇక ప్రభావతి స్కూటీ వైపు చూస్తుంది. వెంటనే, ఒరే మనోజ్, స్కూటీ అంటే ఎంత ఖరీదు ఉంటుంది? అమ్మా, 1,00,000 రూపాయలు లేనిదే స్కూటీ రాదమ్మా. ఏంటి, 1,00,000 రూపాయలు ఉంటుందా? ఇప్పుడు ఈ బాలుగడికి అంత డబ్బు ఎక్కడిది? ఈ పూలమ్మేదానికి కూడా అంత డబ్బులు ఎక్కడివి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక మీనా అయితే బాలు స్నానం చేసుకుని వస్తూ ఉంటే ఇంతలోకి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాన్ని పెడుతూ ఉంటుంది. అప్పుడే మనోజ్ వాళ్ళు కూడా వచ్చి కిందకు వస్తారు. ఇక ఇంతలోకి అప్పుడే కానిస్టేబుల్ ఇక సత్యం ఇంటికి వస్తాడు. రాగానే కానిస్టేబుల్ చూసిన సత్యం, కానిస్టేబుల్ ఏంటి ఇంటికి వచ్చాడు, వెళ్ళి ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు, మీరేంటి ఇలా మా ఇంటికి వచ్చారు? సార్, బాలు అనే అప్పన్నం ఈ ఇంట్లోనే ఉంటాడు. అవును, అతను మా చిన్నబ్బాయే. అతని కోసం ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే నిన్న మీ చిన్నబ్బాయి డబ్బుల కోసం రౌడీలతో గొడవ పడ్డాడు కదా, దాని గురించే సంతకం తీసుకోవాలి, దానికోసం వచ్చాం అని అనగానే ఒక్కసారిగా సత్యం అలాగే ప్రభావతి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రభావతి అయితే, ఏంటి, డబ్బుల కోసం వీడు రౌడీలతో గొడవ పడ్డాడా? అవును, ఒక పెద్ద ఇల్లు ఖాళీ చేయకుండా రౌడీలు ఇబ్బంది పెడుతున్నారంట. డబ్బులిస్తే వాళ్ళతో ఇల్లు ఖాళీ చేస్తానని మీ అబ్బాయి వాళ్ళతో బేరం కుదుర్చుకున్నాడు. ఆ డబ్బులు తీసుకునే ఇల్లు ఖాళీ చేయించాడంట. ఆ గొడవ నిన్న మా ఎస్ఐ గారు చూశారు. దానికోసమే సంతకాల కోసం వచ్చాము. ఇతను ఇచ్చిన అడ్రస్ కరెక్టో కాదో చెక్ చేయడానికి వచ్చాం. ఇంతకీ అతన్ని పిలవండి అని ఎనగాలే సత్యం అలాగే అందరూ షాక్ అయిపోతారు. ఇక బాలు అప్పుడే కిందకి వస్తాడు. ఇన్స్పెక్టర్, మీరేంటి? సంతకం చేయాలి బాబు, అందుకే వచ్చాను అని వెనకాలే బాలు సంతకం చేస్తాడు. బాలు సంతకం చేయగానే ఇక ప్రభావతి, ఆగరా, ఏమనుకుంటున్నావురా? ఇది ఇల్లు అనుకుంటున్నావా, లేదంటే రౌడీ షీటర్లు ఉండే ఏరియా అనుకుంటున్నావా? నేనేం చేశానమ్మా? లక్షావతి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నోరు మీరా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఈ ఇంటిని బజార్ చేస్తావేమోనని భయంగా ఉంది. ఏంటండి, మీరు కూడా ఇంకా మౌనంగా ఉంటారేంటి? వీడు చేసిన దానికి ఏమీ అడగరా? ఏమడగాలి? ఏం చేశాను నేను అని అంటూ ఉంటాడు. ఏంటా, నువ్వు ఈ మీనాకి బండి కొన్నానని తెగ గొప్పలు పోయి చెప్పావు. కానీ ఆ బండి ఎలా కొన్నావో మాకందరికీ అర్థమైందిరా. రౌడీ షీటర్లా మారి డబ్బుల కోసం రౌడీలతో గొడవలు పడతావా? దానికోసమా నువ్వు బండి కొనింది? అయినా ఇలాంటి పనులు చేసుకునేవాడివి మా ఇంట్లో ఎందుకులా ఉండడం? వెళ్ళు, ఏ రౌడీలో ఉండే ఏరియాకి వెళ్ళి రౌడీ షీటింగ్ చెయ్యు. ఆ డబ్బుతో నీకు నచ్చినవి చేసుకోరా పో అని అనగానే మీనా, ఏంటండి ఇది అని అంటుంది. ఇక సత్యం, ఒరే బాలు, ఏంట్రా ఇది? వాళ్ళు చెప్తుంది నిజమా? అది నాన్న, నేను చెప్పేది వినండి నాన్న అని అంటూ ఉంటే ఇక రోహిణి, బాలు, ఏమన్నావు? మొన్న మనోజ్ గుడి ముందు అడుక్కున్నాడని మనోజ్ని చాలా చీప్గా మాట్లాడావు. మరి నువ్వు చేసిందేంటి? నువ్వు చేసిన దానికంటే మనోజ్ ఏమీ తక్కువ పని చేయలేదు. అయినా ఇలాంటి బ్రతుకు బ్రతికేయడం కంటే ఏదైనా చేసుకోవడం బెటర్ కదా. ఛీ, మరీ ఇంతకి దిగజారావా అని అంటుంది. ఇక శృతి, బాలు, నువ్వు ఇలాంటి పని చేశావా? నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటే, ఏంటి శృతి, కంటికి కట్టినట్టు కనిపిస్తుంటే ఇంకా నువ్వు నమ్మలేకపోవడం ఏంటి అని రోహిణి అంటుంది. ఇక మనోజ్, ఒరే బాలు, నువ్వు రౌడీవని మాకు తెలుసురా. ఇంట్లోనే కాదు, డబ్బు కోసం బయట కూడా రౌడీజం చేస్తున్నావు అన్నమాట అని అంటూ ఉంటే ఇక మీనా, ఏంటండి, వీళ్ళందరూ మిమ్మల్ని అందేసి మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారేంటి? చెప్పండి, ఇదంతా నిజం కాదు, అబద్ధమని చెప్పండి. లేదు మీనా, నిజంగానే నేను ఆ పని చేశాను కానీ అని అంటూ ఉంటే ఇక సత్యం బాలు చంప పక్కలు కొడతాడు. దాంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక బాలు, నాన్న, నోర్మయ్, నువ్వు ఇన్ని రోజులు ఇంట్లో అందరితో గొడవలు పడుతూ ఉంటే నువ్వు ఏం చేసినా కరెక్టే చేస్తావని అని నమ్మాను. కానీ ఈరోజు నువ్వు ఇంతకు దిగజారిన పని చేస్తావని అస్సలు ఊహించలేకపోయానురా. నువ్వేం చేసినా సరే నువ్వు చేసింది మాత్రం తప్పే. నిన్ను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. ఎందుకురా, ఎందుకు ఈ కుటుంబం పరువు తీయాలని చూస్తున్నావు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? చెప్పరా, ఎందుకు ఇలాంటి పనులు చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నావు అని సత్యం బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, ఇదంతా ఈ పూలు అమ్ముకునే దానివల్లే వచ్చింది. దీనివల్లే వీడిలా తయారయ్యాడు. ఎవరైనా భర్త చెడిపోతుంటే భార్య భర్తని సరిదిద్దాలి అనుకుంటారు. కానీ ఇది పక్కనే ఉంటూ వీడిని ఇదే చెడగొడుతుంది.
ఈ దిక్కుమాలింది ఇంట్లోకి వచ్చినాక వీడు ఇంకా నాశనం అయిపోయాడు అని ప్రభావతి మీనాని తిడుతూ వెళ్ళిపోతుంది. ఇక రోహిణి, అమ్మో, మనోజ్కి బాలు లాంటి బుద్ధి రాకపోవడం చాలా మంచిదైంది. లేకపోతే మనోజ్ ఇలాంటి పనులు చేసి ఎప్పుడో కెనడా వెళ్ళేవాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శృతి, ఏంట్రవి, బాలు ఇలాంటి పని చేస్తాడంటే నమ్మలేకపోతున్నాను. ఏమో శృతి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. బాలన్నయ్య ఎప్పుడు ఇలాంటి పని చేయడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మీనా కోపంగా కిచెన్లోకి వెళ్తుంది. ఇక వెంటనే బాలు, మీనా, నువ్వు ఇదంతా నమ్ముతున్నావా? నమ్మకపోతే ఏం చేయమంటారండి? నేను మీకు చెప్పానా స్కూటీ కొనమని? నేను పూల వ్యాపారం చేస్తానని? చెప్పండి. నిన్న నా పూల బండిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. ఇప్పుడు నేను బాధపడుతున్నానండి. అత్తయ్య మాట్లాడిన మాటలని విన్నారుగా. నా వల్లే మీరు ఇలా చెడిపోయారంట. నా వల్లే మీకు ఈ బుద్ధి పుట్టిందంట. అంతా నా వల్లేనంట. ఇప్పుడు మీకు సంతోషమేనా? మీనా, ఇంట్లో ఎవరు నన్ను నమ్మకపోయినా నాకు బాధగా అనిపించదు. కానీ నాన్న నువ్వు కూడా నమ్మకపోతే నేను తట్టుకోలేను మీనా. నేను నమ్మనండి, నేను నమ్మను. మీరు చేసిన దానికి ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. అవును, ఇక పూల బండి మీద నేను బిజినెస్ చేస్తానని ఎలా అనుకుంటున్నారు అని ఏడుస్తూ మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలుకి కోపం వచ్చి చేతిలో ఉన్న గ్లాస్ని కిందకి విసిరేస్తాడు. ఇక ఒక పక్కన రాజేష్కి జరిగిందంతా చెప్తాడు. రాజేష్, ఏంట్రా మరి జరిగిందంతా సిస్టర్కి నువ్వేనా చెప్పొచ్చు కదా? చెప్పడానికి టైం ఇస్తేనేగా మీనా. నాన్న కూడా నా మీద చేసుకున్నారు. అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించుకోలేదురా. ఇదేంట్రా, మంచికి పోతే చెడేది రవ్వడం అంటారు, ఇలాంటిది ఇదేనేమో. ఏమో, ఆ పెద్ద ఆయన కోసం నేను ఈ పని చేశాను, కానీ ఇలా జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఆ పెద్దాయన ఒక గంప నిండా ఫ్రూట్స్ తీసుకొని ఇక సత్యం ఇంటికి వస్తాడు. సత్యం, ఎవరండి మీరు? ఏదో పొరపాటున ఇక్కడికి వచ్చుంటారు. లేదండి, నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. బాలు ఈ ఇంట్లోనే ఉంటాడా? అవును, మా ఇంట్లోనే ఉంటాడు. అతను మా అబ్బాయి. మళ్ళీ ఏ ఘనకార్యం తీసుకొని వచ్చాడో వీడు, అందుకే వీణొచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి మనోజ్, రోహిణి అలాగే అందరూ కూడా కిందికి వస్తారు. బాలు కూడా అప్పుడే కిందికి వస్తాడు. పెద్దయినా, మీరేంటిలా వచ్చారు? బాబు, నువ్వు చేసిన మేలుని ఈ జన్మలో నేను మర్చిపోలేను. అందుకే నా కూతురి మొదటి శుభలేఖ నీ చేతిలో పెట్టి ఈ ఫ్రూట్స్ నీకు ఇద్దామని వచ్చాను బాబు. పెద్దయినా, ఇవన్నీ నాకు ఇష్టం ఉండవని చెప్పాను కదా. లేదు బాబు, ఆ రోజు కూడా నేను నీకు సహాయం చేయమన్నాను. కానీ నువ్వు డబ్బు కోసం ఇలాంటి తప్పుడు పనులు చేయను అన్నావు. ఏ రోజైతే నా కూతురు పెళ్ళి అన్నానో నువ్వు డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చి నాకు సహాయం చేసావు బాబు. అందుకే నీకు మొదటిగా ఈ శుభలేఖ ఇచ్చి నా కూతురి ఆశీస్సులు నీకు ఉండాలి, నా కూతురికి నువ్వు ఈ ఆశీస్సులు ఉండాలని వచ్చాను బాబు అని అంటూ ఉంటే ఇక పెద్దయినా, నువ్వు అనుకుంది జరిగింది కదా. ఇక నీ కూతురి పెళ్ళి సంతోషంగా జరుగుతుంది. ఏంటండి, ఎవరైనా అది మీనా అని అంటూ ఉంటే నేను చెప్తానమ్మా, ఈ మంచి మనిషికి భార్య నువ్వేనా అమ్మా? అయితే ఇతను ఎలాంటి వాడో నీకు తెలియాలమ్మా. నేను నా కూతురు పెళ్లి చేయాలని నా ఇల్లు అమ్ముకుందాం అనుకున్నా. కానీ ఇంటిపైన రౌడీలు ఇల్లు ఖాళీ చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ అబ్బాయికి డబ్బులు ఇస్తాను, ఇల్లు ఖాళీ చేయించమని చెప్పాను. డబ్బుల కోసం నేను ఇలాంటి పనులు చేయను అన్నాడు. కానీ ఎప్పుడైతే నేను నా కూతురు పెళ్ళని చెప్పానో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు సహాయం చేశాడు. చాలా మంచివాడు. అందుకే అతనికి శుభలకిద్దామని వచ్చాను. ఇలాంటి కొడుకుని కన్నా నిజంగా మీ తల్లిదండ్రులు చాలా గొప్పవారు బాబు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనిషి ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాం. డబ్బు కోసం తల్లిదండ్రుల్ని, పక్కనున్న వాళ్ళని కూడా నాశనం చేయాలనుకున్న రోజుల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు ఎంత పెద్ద సహాయం చేశాడు. పోలీసులు కూడా సంతకానికి రమ్మన్నారంట. నువ్వు చాలా గొప్పవాడి బాబు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా విన్నా ప్రభావతి, ఏంటి, వీడు రూపాయి కూడా తీసుకోలేదా? అనవసరంగా ఆ రోజు వీడి గురించి అంతవాగానే ఇప్పుడు వీడు ఏమంటాడో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక బాలు, ఒరే మనోజ్, ఒరే గుడి ముందు అడుక్కునేవాడా, లక్షవతి, పార్లరమ్మ, పార్లని మింగేసిన పార్లరమ్మ, ఆ రోజు ఎన్నెన్ని మాట్లాడినా నన్ను ఇప్పుడు మాట్లాడండి అని అంటూ ఉంటే ఇక మనోజ్, ఆ రోజు చెప్పొచ్చు కదరా, చెప్పడానికి మీరు ఎక్కడ అవకాశం ఇస్తారు? లక్షవతి, ఏమన్నా రౌడీ షీటర్లాగా నన్ను రౌడీ ఏజెన్సీ చేయాలంటే వీధుల్లోకి వెళ్ళాలా? అలా చేయాలంటే ముందు ఇగో ఈ లక్షల మింగేసినవాడిని, పల్లీలు అమ్ముకునేవాడిని, గుడి ముందు అడుక్కు తినేవాడిని, వీడిని నువ్వు వీధిలోకి పంపించాలి. ఎందుకంటే వీధంతా అడుక్కుంటే వీడు కెనడా వెళ్ళొచ్చు. అలాగే ఈ పార్లరమ్మ, ఏంటి బతికితే వీడిలా బతకాలా ఏంటి? పల్లీలు అమ్ముకుంటూ గుడి ముందు అడుక్కు తింటున్నా? చెప్పు పార్లరమ్మ అని వెనకాలనే ఇక శృతి, కరెక్ట్గా చెప్పావు బాలు. రోహిణి, ఆ రోజు బాలుని ఎంత మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడు అని వెనకాలనే ఇక సత్యం, ఒరే బాలు, ఆ రోజు నిజమేంటో తెలుసుకోకుండా నీ మీద చేసుకున్నాను. ఈ తండ్రిని క్షమిస్తావారా
అని చెప్పేసి సత్యం బాలుని హక్ చేసుకుంటాడు. నాన్న అవే మాటలు, మీరెప్పుడు నా మంచి కోరుకుంటారు. మీరు నా మీద చేయి చేసుకున్నా నాకు కోపం రాదు నాన్న. ఎందుకంటే నా మీద చేయెత్తే హక్కు ఈ ప్రపంచంలో మీకు మాత్రమే ఉంది అని అంటాడు. ఇక మీనా, ఏవండి నన్ను క్షమించండి, నేను కూడా మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను. నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటే చేసుకున్నావు, కానీ నువ్వు మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయాలి మీనా, తప్పకుండా అండి అని అంటుంది. ఒరే బాలు, ఇంతకీ కారు గురించి చెప్పలేదు. నాన్న, నా కారు 2 రోజులు రాజేష్ గాడు అడిగితే వాడికిచ్చాను. ఆటో నడుపుతున్నాను. అంతే తని మీ అందరూ అనుకున్నట్టు నేను కారు అమ్మలేదు అని చెప్పేసి అంటాడు. దాంతో అందరూ కూడా ఇక సంతోషంగా ఉంటారు. ఇక రోహిణి అయితే మనోజ్ మీద అరుస్తూ ఉంటుంది. రోహిణి, ఇప్పుడు నీకేమైంది? ఏమైందంటావేంటి? బాలు మీనాని ఇంట్లో అందరూ ఎలా పొగుడుతున్నారో చూస్తున్నావు కదా, అది చూసి కూడా నీకేం అనిపించట్లేదా? నన్నేం చేయమంటావు మీనా? ఏం చేయమంటానా? ముందు నువ్వు ఏదో ఒక జాబ్ తెచ్చుకో. జాబ్ నాకు చేయడం ఇష్టం లేదు రోహిణి. నా క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ నాకు దొరకటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంతలోకి అప్పుడే ప్రభావతి ఇక వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది. చూడు రోహిణి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ మనోజ్ గడికి ఉద్యోగమైనా రావాలి, బిజినెస్ అయినా పెట్టాలి. ఆంటీ, మా నాన్న తెలుసు, మీ నాన్న జైల్లో ఉన్నాడని, ఇప్పుడిప్పుడే బయటికి రాడని నాకంతా తెలుసు. కానీ అది నీ వల్లే సాధ్యమవుతుంది. ఏంటంటే మీరు అంటుంది? అవును, నాకు తెలిసిన స్వామీజీని ఈ విషయం గురించి అడిగితే కామాక్షి చెప్పింది, ఏదో పూజ చేస్తే తను అనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు బయట పడతారు గండం నుంచి అని. అందుకే నీతో పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మీరు అంటుంది? అవును, రేపే మనం గుడికి వెళ్తున్నాం. గుళ్ళో నువ్వు చేసే పూజల ద్వారా ఖచ్చితంగా మీ నాన్న జైలు నుంచి బయటికి వస్తాడు. మలేషియాలో ఉన్న మీ ఆస్తులన్నీ తిరిగి వస్తాయి. మనోజ్ గడికి ఈ గతి నుంచి బయటపడతాడు. ఆంటీ, సరే ఆంటీ, అలాగే చేస్తాను అని రోహిణి అంటుంది. ఇంకా ఒక పక్కన బాలు అయితే ఇవన్నీ కూడా వింటాడు. అమ్మ పాలరమ్మ, నా మీనాతో పూల బండిని తీయించేసి నువ్వు సంతోషపడ్డావు కదా, నీకు రేపు ఉంటుంది అసలైన హడావుడి. రేపు గుడిలో మా అమ్మతో నీకు చుక్కలు చూపిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అయితే రౌడీల దగ్గరికి వెళ్తాడు. ఇక రౌడీల్ని